2021 రిజల్ట్స్ ఒక వారం రోజుల్లో రానున్నాయి. ఆఖరి ఇంటర్వ్యూ మే 26వ తారీఖు జరిగితే రిజల్ట్స్ మే 27 కానీ 30 లోపు వచ్చేస్తాయి, మే 30th లోపు. అదేవిధంగా సివిల్స్ ప్రిలిమ్స్ జూన్ 5. ఈ సంవత్సరం చాలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టైంలో ప్రతి ఒక్క యాస్పిరెంట్కి మైండ్ సెట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. కొన్నిసార్లేమో మనమే రాజు మనమే రాణి అన్నట్టు, కొన్నిసార్లేమో అసలు మనదేంట్రా జీవితం అన్నట్టు. ఇలా అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల థాట్స్ వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, ఎంత నిశ్చలంగా ఉండాలి, ఇదే ఒక యాస్పిరెంట్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం అన్నమాట. అంటే ఇన్ని ఛాలెంజెస్ వచ్చినా మనం ఎలా ఎదుర్కోవాలి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా నువ్వు ఎంత తెలియగలవాడైనా, ఎంత కష్టపడినా ఏదో ఒక స్టేజ్లో రిజల్ట్ ఒక క్వశ్చన్ మార్క్ అవుద్ది, వస్తుందా రాదా, మనం సాధించగలమా లేదా అని చెప్పి. నేను ఒకటే నమ్ముతాను, మంచివాళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, దేశానికి పనికొచ్చేవాళ్ళు ఖచ్చితంగా కంట్రీ మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దేశం ఎతుక్కుని మరీ వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. అది దేశానికే లాభం. ఇంత హార్డ్ వర్కింగ్, ఇంత ఫోకస్ ఉన్న వ్యక్తులు ఏ రంగంలోకి వెళ్ళినా, సివిల్స్ కాకుండా ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళు అంతకంటే గొప్పగా రాణించగలరు. కాబట్టి ఆలోచించకండి, మనకి ఇది ఒక్కటే కావాలి, ఇది లేకపోతే మన లైఫ్ ఇక్కడే డెడ్ ఎండ్ అని. వస్తుంది, ఒకవేళ రాకపోయినా ఈ కష్టంతో దేన్నైనా జయించవచ్చు. ఇండియాలో చాలా ఫీల్డ్స్లో అప్పుడప్పుడు నేను ఎవరిని కలిసినా, అంటే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నా, లేదా సినిమా రంగంలో ఉన్నా, లేకపోతే వేరే ఇతర వ్యాపార రంగంలో ఉన్నా, వాళ్ళు చెప్పే క్వశ్చన్, మేము ఒకప్పుడు అనుకున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామని, గ్రూప్ 1 రాద్దామని, సివిల్స్ రాద్దామని, కానీ ఇప్పుడు మేము ఇలా సెటిల్ అయ్యాం ఇంతకంటే గొప్పగా అని. కాబట్టి ఎవరైనా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సీరియస్గా ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు జీవితంలో అంతకంటే గొప్పగా సెటిల్ అయ్యారే కానీ అంతకంటే నష్టమైతే పోలేదు. చాలా సందర్భాల్లో నేను వింటూ ఉంటాను. ఉదాహరణకి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలిసే ఉంటుంది, తెలుగుదేశం పార్టీ అధినేత, ఒకసారి నాతో స్వయంగా చెప్పారనమాట, నేను సివిల్స్ రాద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పి. సో అలా చాలామంది గొప్ప గొప్ప, అంటే గొప్ప అంటే వాళ్ళ రంగంలో, వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలాసార్లు నాకు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది, నేను సివిల్స్ రాద్దాం అనుకున్నాను, ఆ టైంలో ప్రిపేర్ అయ్యాను కొంత, కానీ దాని మీద డెడికేట్ చేయలేకపోయానని చెప్పి. సో కొంచెం కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళే జీవితంలో ఆ స్థాయికి వెళ్తే మనం ఇంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నాం, మనం ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. కాబట్టి నిరాశ పొందకండి. మనం సివిల్స్ పోతే ఏమవుద్ది, గబుక్కున్న ఫిల్మ్స్ పోతే ఏమవుద్దని. ఈసారి పోతే నెక్స్ట్ అటెంప్ట్ చాలా తొందరలోనే ఉంది. ఏమీ కుదరకపోయినా ఈ ఫోకస్తో జీవితంలో ఇంకా పై స్థాయికి వెళ్ళొచ్చు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి మనకి డిసిప్లిన్ కానీ, ఒక ఫోకస్డ్ ప్రిపరేషన్ కానీ, ఒక లక్ష్యం పైన 100% డెడికేషన్ కానీ ఇవన్నీ నేర్పిస్తాయి. కాబట్టి వీటిని పట్టుకుని ఉంటే దేన్నైనా, ప్రపంచంలో ఎంత గొప్పదాన్నైనా మనం టార్గెట్ చేసేయచ్చు.